మీరు నేను అందరం మర్చిపోయామండోయ్ రికార్డింగ్ డ్యాన్సులు మళ్ళీ వచ్చేసాయి. రికార్డింగ్ డ్యాన్సులు హోరు జోరు బేభత్సంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో రికార్డింగ్ డ్యాన్సులు ఊపందుకున్నాయని చెప్పాలా. నిజమే, ఎందుకంటే ఎప్పుడో వాటిని ఆగిపోయాయి, అంతరించిపోయాయి అనుకున్నాయి. మరలా ఆ ప్రాచీన కళ అనుకోవాలి, ఏమనుకోవాలి తెలియదు, కానీ అదే రికార్డింగ్ డ్యాన్సులకి మంచి ఊతమిచ్చింది కూటమి ప్రభుత్వం అని చెప్పాలా. కాబట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఎక్కడికెక్కడ ఊపందుకున్నాయి. ఒక చోటనే కాదు, అక్కడ ఇక్కడ లేదు, చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఈ రికార్డింగ్ డ్యాన్సులు అర్ధనగ్న ప్రదర్శన అనొచ్చు, లేదా అశ్లీల నృత్యాలు అని కూడా అనొచ్చు. ఇవన్నీ కూడా బాగా విపరీతంగా వీటిని ప్రోత్సహించారు అని చెప్పాలి. వాస్తవంగా అయితే ఏంటి, ఎక్కడ చూసినా సరే కోనసీమ జిల్లాలో అయితే కనుక అమలాపురం కానీ, గోగన్నమఠం కానీ, తూర్పుపాలెం కానీ, కేశనపల్లి కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఆ చోట ఈ చోట ప్రతి చోట కూడా రికార్డింగ్ డ్యాన్సుల మోతం మోగించారు. ఎప్పుడో మానేసాం కదా, అదేదో ఇప్పుడే ప్రారంభమైంది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ జరుగుంటే కనుక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మరలా నూతన సాంప్రదాయం, నూతనమైనటువంటి విధానాలు, కొత్త వరువడికి శ్రీకారం, ఎలాంటి టైటిల్ పెట్టి మనం ఏకేసేవాళ్ళం కదా. ఎందుకంటే రికార్డింగ్ డ్యాన్సులు వైఎస్ఆర్ పార్టీ అంటేనే రికార్డింగ్ డ్యాన్సులు అన్నట్టుగా, లేదా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన రికార్డింగ్ డ్యాన్సులు అని టైటిల్ పెట్టి మరి వేసేవాళ్ళం. కానీ అలాంటిది మరి ఇప్పుడు ఎందుకని పచ్చపత్రికలకు ఏమీ కూడా రాయటం లేదు. ఎందుకంటే శాసనసభాపతి కాడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ రిబ్బన్లు కట్ చేసి మరి జోదశాలలకి బారులు తీసాం కదా. కాబట్టి అలాంటప్పుడు మనం చేస్తేనేమో మంచి పనులాయే, ఏది సామెత చెప్పినట్టుగా మనం చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టుగా. కాబట్టి వాళ్ళు చేస్తేనే తప్పని చెప్పి రాసే పత్రికలు, వాళ్ళు చేస్తేనే ఏదో జరిగిపోయింది, కొంపలింటికి పోయి అని గగ్గులు పెట్టే మీడియా ఛానళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా సైలెంట్గా ఆహా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఏంటయి అశ్లీల నృత్యాలు కూడా సంక్రాంతి సంబరాల్లో చొప్పించేశాం మనం. సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. కూటమి ప్రభుత్వంలో ఉండగా సంక్రాంతి సంబరాలు ఇన్ని కాదు, చాలా బాగా జరిగాయి. గుండాటలతోటి, జోదశాలతోటి, పేకాట క్లబ్బులతోటి, పేకాట శిబిరాలతోటి, కోడి పందాలతోటి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నిటి కూడా చాలా బాగా జరిగాయి అనేది కనుక చెప్పడం జరిగింది. ఇలాగే మాట్లాడతాం కదా మనం, ఇదే కదా మనం చెప్పబోయేది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే సంక్రాంతి సంబరాలు కదవి. క్యాసినోలు తీసుకొచ్చి, ఎక్కడెక్కడి నుంచో క్యాసినోలు తీసుకొచ్చి క్యాసినోలు నిర్వహించారు అనే కదా మనం రాద్ధాంతం చేస్తాం. కాబట్టి పేదల బతుకుల తలరాతలు మార్చేశాయి ఈ సంక్రాంతి కోడి పందాలు, అదే కదా మనం రాసేది. కాబట్టి చాలామంది ఈ సంక్రాంతి పండగ పూట చాలామంది తలరాతలు మార్చేశాయి ఈ కోడి పందాలు అనే కదా మనం రాసేది. మరి ఇప్పుడు ఎందుకు రాయం, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడడం, ఇప్పుడు ఎందుకు అలా చూపించం అని అంటే కనుక అది మీకే తెలియాలా. కాబట్టి ఒక వర్గం రాసే తాలూకా కొన్ని పచ్చపత్రికల గురించి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా అవే కోడి పందాలు అంతకు మించి జరిగాయి. ఇప్పుడు జరిగినవి అంతకు మించి. అప్పుడు మా అయితే 1000 కోట్ల పందాలు జరిగితే ఇప్పుడు లక్షల కోట్ల మీద పందాలు జరుగుతాయి. రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చి మరీ చేసి నిర్వహించారు కదా. ప్రతి చోట ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రతి ఒక్కరు నిర్వహించి తామే అన్నీ అయ్యి మరీ నిర్వహించారు ఈ పందాలన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు మారలేదా తలరాతలు, ఇప్పుడు మారలేదా కొన్ని కోట్లు చేతులు మారలేదా. కాబట్టి ఇదే వార్తని ఇప్పుడోలాగా రాసే వారి కోసం నేను మాట్లాడుతాను ఈ మాట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అప్పటికి ఇప్పటికి మారింది ఏంటంటే కనుక మన రాతలు మాత్రమే, తలరాతలు కాదు. కాబట్టి కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పచ్చపత్రికలు రాసే వార్తల గురించి కానీ ఇలా జరుగుతుంది రాష్ట్రంలో అనేది కనుక గోలెట్టి ఏడ్చాయి కదా. ఇప్పుడు ఎందుకు రాయట్లేదయ్యి, ఇప్పుడు ఎందుకు చూడట్లేదయ్యి, ఇప్పుడు ఎందుకు చూపించడం లేదయ్యి నా అభిప్రాయం ఇది. కాబట్టి ఖచ్చితంగా మీకు నా మాటలు నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది. లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే పక్కాగా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.